పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ కొరత వస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న కథనాల కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు వాహనదారులు బారులు తీరారు. క్యూ లైన్లు కట్టి మరీ వాహనాలతో పాటు బాటిళ్లు కూడా నింపుకుంటున్నారు. రాత్రి 11 అయినా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు వేచి చూశారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. జరుగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలోనే ఈ యొక్క పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్నట్టుగా అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ యొక్క కథనాల ప్రకారమే జనాలు పెద్ద ఎత్తున అయితే పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10:30 అవుతున్న ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద అయితే జనాలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మనం ప్రస్తుతం అయితే విజువల్లో చూసుకోవట్టు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద అయితే భారీగా జనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టి ఒక్కొక్క వాహనదారుడైతే 9-10 లీటర్లు, కొందరైతే ట్యాంక్ ఫుల్ చేపించుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో కొన్ని స్టాకు అయిపోయినాయి, కొన్ని ఏమో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద అయితే 10:30 అవుతున్నా తగ్గకుండా పెద్ద చిన్న మహిళలు పురుషులు తేడా లేకుండా ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద వచ్చి అయితే పెట్రోల్ అయితే పోపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనము కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పండి, అసలు మీరు ఇప్పుడు 10 అవుతున్నా కానీ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఎందుకు ఈ యొక్క పెట్రోల్ పోసుకుంటున్నారు? పెట్రోల్ పోస్తున్నాం. ఎందుకు? రేపటి నుంచి దొరుకుతలేవు అందరు చెప్తున్నాం, అంటే పోస్తాం అయిపోతుంది. ఎంత పోసుకుందాం అనుకుంటారు ఇప్పుడు మీరు? ఎంత వస్తాయి ఎంత పోస్తాం, ఎంత అయినా పర్లేదు. ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి బాస్, మీరు ఇప్పుడు 10 అవుతున్నా కానీ ఈ రాత్రిలో వచ్చి ఎందుకు పెట్రోల్ పోసుకుంటున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల వల్ల రేపు మేము డ్యూటీ పోవాలి కదా, అదేవిధంగా రేట్ పెరుగుతాయి అనే ఉద్దేశంతో దానివల్ల ట్యాంక్ ఫుల్ చేసుకోవడం ఇబ్బందిగా ఎందుకు పడాలని ఫుల్ ట్యాంక్ చేసుకోవడం వచ్చినాం. ఎందుకంటే ఇది ఎంతవరకు నిజమో అబద్ధం ఎవరికి తెలియదు, కానీ ఈ పుకార్ల వల్ల అందరు ఇక హడావిడికి ఈ విధంగా వచ్చినాం. ఇంత నైట్ కూడా క్యూలు ఉండడానికి ఇంత రాత్రుల్లో, ఎందుకంటే కామన్గా 10 గంటలకే క్లోజ్ అయ్యేటటువంటి ఈ పెట్రోల్ బంకుల వద్ద 5 గంటల ప్రాంతం నుంచే 10 అవుతున్నా 10 దాటినా కానీ ఇప్పటికి కూడా బారులు తీరుతున్నారు ప్రజలు, మహిళలు, పురుషులు, అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా అయితే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇంత రాత్రి అవుతున్నా కానీ ఇప్పుడు ఈ రాత్రిలో పెట్రోల్ పోసుకోవడానికి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు మనకు మీరు అన్నట్టుగా ఎస్ఎంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రేపటికి మళ్ళీ ఇబ్బంది కలగొచ్చిన ఉద్దేశంతో రావడం జరుగుతుంది. ఇదే పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద అయితే ఈ యొక్క జనాలు బారులు తీరుతున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఇక్కడ పెట్రోల్ బంకు చూసుకునేటటువంటి మేనేజర్ కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి మేడం, ఈ విధంగా ఎప్పుడైనా జరిగిందా? ఇదే ఫస్ట్ టైం సార్, మా పంప్ ఓపెన్ అయినప్పటి నుండి ఈరోజే ఫస్ట్ టైం. ఎందుకు వస్తున్నారని చెప్తున్నారు జనాలు? అంటే బయట పంపులు కూడా క్లోజ్ ఉన్నాయి, దాంతోపాటు మాకు సేల్ పెరిగింది. అట్లా విధంగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా సార్, పెట్రోల్ దొరకదన్న అపనమ్మకంతో జనాలు ఇంత సేల్ చేస్తున్నారు. ఎన్ని గంటల నుంచి? సుమారు 6 గంటల నుండి ఎక్కువ సేల్ ఉంది సార్. మాకు డైలీ సేల్స్ ఎక్కువనే ఉంటుంది, 6 నుంచి అయితే కంటిన్యూస్గా ఉంది. కామన్గా ఎన్ని గంటల వరకు మీరు ఓపెన్ ఉంచుతారు పెట్రోల్ బంక్? 10 గంటల వరకు నైటు. పొద్దున్న 6 గంటలకు ఓపెన్ అయ్యి నైట్ 10కి క్లోజ్ చేస్తాము, కానీ ఈరోజు ఇంకా 10కి కూడా క్లోజ్ చేయలేము. ఇదే పరిస్థితి ఇక్కడ ఈ పెట్రోల్ బంకుకు. ఇంకొంతమంది వాహనదారులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ విధంగా 10:30 అవుతున్న పెట్రోల్ బంక్ కాడికి మీరు ఎందుకు వచ్చి ఈ విధంగా పెట్రోల్ పోయించుకుంటారు? రేపటి నుంచి దొరకదని ఎవరైనా చెప్పారా? అదే న్యూస్లో వస్తుంది కదా, సోషల్ మీడియాలో కూడా. సో పెట్రోల్ స్టాక్ అయిపోతుంది అని వస్తుంది కాబట్టి మేము పెట్రోల్ నింపించుకోవడానికి వస్తున్నాం. కానీ ఇక్కడ కూడా పెట్రోల్ అయిపోయిందని చెప్తున్నారు. మరి మార్నింగ్ వస్తుంది అని చెప్తున్నారు, కానీ చూడాలి మరి వస్తుందా రాదా అని. మాటర్న్ వచ్చేసరికి అయిపోయింది అని చెప్పిండ్రు ఇప్పుడు. ఇది మనం చూస్తున్నాం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద సాయంత్రం 6 గంటల నుంచే 10:30 అవుతున్న ఇప్పటికీ ఈ యొక్క వాహనదారులు అయితే పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసినట్టయితే
ప్రతి పెట్రోల్ బంక్ వద్ద తనకు మించిన, ఎందుకంటే వేలు వెచ్చించి ఈ యొక్క పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని పెట్రోల్ బంకులల్లో ఈ యొక్క స్టాక్ కూడా అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. అయినప్పటికీ ఈ వాహనదారులు మాత్రము క్యూలోనే నిలబడి ఖచ్చితంగా మాకు పెట్రోల్ కావాలి, ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అపోహలను నమ్మి రేపటి నుంచి పెట్రోల్ దొరకదు, అదేవిధంగా పెట్రోల్కు దొరికిన రేట్లు ఎక్కువైతాయనే పుకార్లతో ఈ యొక్క వాహనదారులు అయితే పెద్ద ఎత్తున ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద అయితే ఈ యొక్క వాహనదారులు అయితే పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రాము, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి.